హైదరాబాద్ బేగంపేట పరిధి రసూల్పురా నాలాలో 150 మీటర్ల పొడవున అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు ఇతర శాఖలతో కలిసి ఈరోజు తొలగించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఈ నాలా 18 మీటర్ల వెడల్పు ఉండగా పాట్నీ వద్ద ఇది 5 మీటర్లకు కుచించుకుపోయింది. వర్షాల సమయంలో పేద మధ్యతరగతి ప్రజలు నీట మునిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండటంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేతృత్వంలో ఈ చర్యలు చేపట్టారు. గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన మద్దతు లేకుంటే ట్రంప్ ఓడిపోయేవారని బిలియనీర్ ఎలాన్ మస్క్ అన్నారు. ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు ఆధిక్యం సాధించేవారు, సెనేట్లో రిపబ్లికన్లు 51-49గా మిగిలేవారు అని వ్యాఖ్యానించారు. కాగా మస్క్ లేకున్నా తాను ఎన్నికల్లో గెలిచేవాడినని, తన అవసరం లేదని ట్రంప్ చెప్పడం గమనార్హం. ఇటీవల ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత ట్రంప్పై మస్క్ విమర్శల దాడి పెంచారు. కాళేశ్వరం కమిషన్ బీజేపీ ఎంపీ ఈటెలను దాదాపు 19 ప్రశ్నలు అడిగింది. సిడబ్ల్యూసి మహారాష్ట్ర అభ్యంతరాల వల్లే కాళేశ్వరం ప్రాజెక్టును తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చామని చెప్పారు. నిధుల కొరత దృష్ట్యా కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. అప్పుల చెల్లింపు పూర్తిగా కార్పొరేషన్ చూసుకుందని, దానికి ఆర్థిక శాఖకు సంబంధం లేదని పేర్కొన్నారు. పూర్తి టెక్నికల్ డీటెయిల్స్ తనకు తెలియవని స్పష్టం చేశారు. ప్రభాస్ సందీపంగా కాంబోలో రాబోతున్న స్పిరిట్ నుంచి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే తప్పుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె మరో బిగ్ ప్రాజెక్ట్ను మిస్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ నాగాస్విన్ కాంబినేషన్లో రానున్న కల్కి సీక్వెల్లో ఆమె పాత్రను తొలగించనున్నట్లు సమాచారం. ఇటీవల బిడ్డకు జన్మనిచ్చిన ఆమె పని గంటలు తగ్గించడంతో పాటు రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేయడమే ఇందుకు కారణాలుగా తెలుస్తోంది. వ్యర్థాల నిర్వహణలో స్వీడన్ అద్భుతం చేస్తుంది. చెత్తను రీసైక్లింగ్ చేసి కోట్లు సంపాదిస్తుంది. ఆ దేశంలో గృహ వ్యర్థాలను 99% రీసైక్లింగ్ చేస్తున్నారు. యూకే, నార్వే, ఇటలీ వంటి దేశాల నుంచి కూడా చెత్తను దిగుమతి చేసుకుని విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. ఇలా ఆ దేశం సంవత్సరానికి సుమారు $100 మిలియన్ అంటే 857 కోట్లు సంపాదిస్తుంది. 2.5 లక్షల ఇళ్లకు కరెంటును అందిస్తుంది.